హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. మీరు చూస్తున్నారు శృతులయలు. ఈరోజు అయితే మా తాతయ్య నేను కలిసి ఆ గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి ఆ గుట్ట ప్రయాణం అయితే 3 కిలోమీటర్లంట. మా తాతయ్య చెప్పింది నాకు. మీరు గమనించారా, దూరపు కొండలు మబ్బుని కప్పేసినట్టుగా కనిపిస్తాయి. ఎందుకో నాకు అవి చూడాలనిపించి మా తాతయ్యని అడిగిన నేను. నాకు చూడాలనిపిస్తుంది తాతయ్య అంటే మా తాతయ్య అయితే నన్ను తీసుకెళ్తున్నాడు. ఊరి ఎంట్రన్స్ లోనే ఉంది మైసమ్మ గుడి. చెరువు పక్కకి మా తాతని దర్శించుకొని మా ప్రయాణం అయితే ముందుకు సాగించినాం మేము. ఈ చెరువు పేరు దూరసముద్రం చెరువు అంటారు. మా తాత వాళ్ళ పొలాలు కూడా ఇటు సైడే ఉండే, పక్క పొంటి. బాగున్నాయి కదా, పక్షి గూళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి అందులో. పక్కకే చెరువు. బాగుంది లొకేషన్ అయితే. ఈ లొకేషన్ చూసినప్పుడు నాకైతే డిస్కవరీ ఛానలే గుర్తుకొచ్చింది. అసలు ఎవ్వరు లేనే లేరు, నేను మా తాత ఉండాలి. తీగ చూసినప్పుడు తమలపాకు ఆకు అనుకున్నా కానీ కాదు, ఎగ్జాక్ట్గా ఫీల్ అయినా తమలపాకు ఆకు ఇక్కడ కూడా ఉందా అని. మీకు తెలిస్తే చెప్పండి ఏం ఆకు, ఏం చెట్టు. ఆకు స్ట్రక్చర్ అయితే అలాగే ఉంది కదా. చిన్నప్పుడు మా తాతయ్య సైకిల్ మీద కూర్చోబెట్టుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. మంచిగా టువాల్ వేసి నాకు చాక్లెట్స్ కొనిచ్చి తీసుకెళ్ళేవాడు. ఈ ప్రయాణం చూస్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు, మా తాతతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మేమైతే ఆ కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా 2 కిలోమీటర్స్ దాకా ఉంది. అది దగ్గరలోకి వచ్చాము తాతయ్య నేను. తాత చూడండి ఎవరితో మాట్లాడుతాండు. ఎవరు కనిపించినా మంచిగా పలకరిస్తారు. మా తాత నిమిషం లేకుండా మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు లొల్లి పెట్టుకుంటే ఇప్పుడే మర్చిపోతారు, మళ్ళీ కలిసిపోతారు. అది ఆయన గుణము. ఇవన్నీ ఉన్నాయి. ఇలా తేళ్ళు ఉంటే పెద్దది మణిమేకాలు, మణిమేకాలు, దుప్పులు, కార్బర్లు నీళ్ళు తాగి వెనకట ఇది అడిగినప్పుడు. ఓహో, ఇదంతా కొట్టుకున్నదా? కనిపిస్తున్న గుడిసె బాగుంది కదా, పక్క పొంటి పొలాలు, రోడ్డు మీద చిన్న గుడిసె, చాలా అందంగా కనిపిస్తుంది. అందరం కలిసి అయితే మమ్మల్ని అందరినీ మంచిగా షెల్కర్ దగ్గరికి తీసుకుపోయేది. అప్పుడు బలంగా ఉంటుంది అంటే అప్పుడు అంతా లేవు కానీ మన చిలకమ్మ నగర్ కూడా అంత ఉండదు కదా ఇంత. మీకు చెప్పేది వీడియోలో ఏంటంటే, మీరు వెంటనే మీ తాతనన్న మీ అమ్మమ్మనన్న తీసుకుపోయి మంచిగా వాళ్ళతో తిరగండి. మెమరీస్ ఉండాలి. నుంచి ఇంకో స్టేజ్కి పోయిందంటే ఆ మనిషి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు వాళ్ళతో మంచిగా సరదాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి. కానీ ఎవరు ఇట్లా నా లెక్క వీడియోస్ తీసి ఇట్లా క్యాప్చరు, ఆ గుర్తులు ఫీల్ అవుతున్నా, ఆ ఫీలింగ్ని కూడా దాచుకుంటున్నా ఇందులో. ప్లస్ ఈ ఫీలింగ్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లా మీరు కూడా ఉండండి, అది ఆ మూమెంట్ని ఫీల్ కాండి. టెన్షన్స్ ఇట్లా లైఫ్ అనేది చిన్నది కాబట్టి ఆ చిన్న లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అండ్ మా తాతతో మీ స్పెండ్ చేసే మూమెంట్ అనేది ఒక చాలా ప్రీసియస్ మూమెంట్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అంట. వావ్, ఈ పొలం చూద్దాక మస్తు పచ్చగా ఉన్నది. పొలమే పొలము శెలక సన్ని తేడా దొరుకుతలేదు. ఏం పని చేసి చాలా 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 కూల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వర్షం రావద్దు, ఇంత బురద ఉంది చూడండి. ఇటు బాగా పచ్చి ఉన్నదిగా. మా తాతయ్య అయితే ఊరంతా చూపించుకొచ్చిండు, అలాగే అడవి మొత్తం తిప్పుకొచ్చిండు, అడవి మధ్యలోకి తీసుకెళ్ళిండు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇవి చెరుకు కట్టెలు అనుకుంటా తాత.
మొక్కజొన్న అంట, చెరుకు అనుకున్నా కానీ మొక్కజొన్న. చెరుకుగడ అనుకున్నా కానీ అది మొక్కజొన్న అంట. మా తాతయ్య చెప్పి వింతగా అనిపిస్తుంది, వింతగా ఫీల్ అవుతా. దిస్ ఈజ్ ఆల్సో దట్ నాటు దిస్ ఇక్కడికి వచ్చి లేడీస్ ట్యాగ్ దట్ లేడీస్ ఇట్లా అంటారు, ఇట్లా పెడతారు గట్టిగా ఫోటోలు దిగుతారు. చెట్లు ఓహో పెసర్లా, పెసర పంట చూడండి. పెసర పంట ఇప్పుడు ఏదైతే పొలం చూస్తున్నామో ఆ పొలం వచ్చేసి మా తాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. వాళ్ళు ఎంత కష్టపడేసి మా తాత అక్కడ ఏమైనా చేస్తున్నాడు చూడండి. గుట్ట దగ్గరకు వచ్చినాం మేము. నేను ఏదైతే అనుకున్నానో మళ్ళీ నేను రీచ్ అయినా బికాజ్ ఆఫ్ యూ తాత. నా పార్ట్ 2 వీడియోలో నీకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన, అండ్ ఈ వీడియోలో కూడా థ్యాంక్ యూ సో మచ్ తాత అని చిన్నగా చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ తాత అని చెప్పిన, అదే చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ తాత. వేప చెట్టు కింద మా తాత పక్క ఉంటే నేను, చుట్టూ చల్లటి ప్రదేశం ఇది. పక్కనే పెద్ద పెద్ద గుట్టలు. నన్ను బాగా తిప్పేదంటూ ఉంటే ఫస్ట్ మా వెంకి మామ నన్ను మంచిగా తిప్పుతాడు, తర్వాత మా తాత. వీళ్ళిద్దరు నన్ను బాగా తిప్పేది. పోయి ఇట్లా దిగిపోదాం. ఇది ఎవరిది సలక? ఎవరు చెప్పరాదు. ఎవరిది? మన ఇంటికి రాదా వచ్చినంది. ఓహో నీ ఫ్రెండ్ రా? ఇదే ఓహో ఇదే, అందుకే ఈ పేసాలు అదే తొక్క. వాళ్ళు మంచివాళ్ళే, పెళ్ళ మంచిగా అన్నం తింటారు. ఇప్పుడు రత్తుకోవాలి అన్నం తింటే అంటారు. మంచివాళ్ళే, వాళ్ళకి గొడ్ల కాదు కావచ్చు. తెలుగు సలకంత వంత ఇది. మంచిగా తిద్దావు. తాదా నువ్వు? తాగండి, మూత పెట్టి ఇంట్లో పెడతా. నేనైతే మన సంతోషంగా ఇంకోటి ఎప్పుడేమన్నాడు. మనం మళ్ళీ ఇంకా వేరే ఆడికి పోయి దిగుదాం చెట్లలో. ఆడికి పోయి వెనక వెళ్దాం. బోట్కి ఎక్కుతావా? బోట్ అంటే బోట్ ఎక్కాలి. ఈ గుట్టనా? ఆకాశంలో పోయి ఇంటికి పోయి ఏం చేస్తాం? పొద్దుగా నీకు మంచిగా ఇవ్వాలి, మంచిగా తిరుగుడు. మా తాత అయితే నన్ను మంచిగా చూసుకున్నాడు. ఆకలి అయితే అంది తాత అంటే కొంచెం తొక్కులాడినట్టుంది మా తాత పానం. అమ్మమ్మ టిఫిన్ తీసుకుపోండి అంటే తీసుకురాలేమైతే మీ అనేసి అన్నాడు తాత. మా తాతకైతే 3 బిడ్డలు 1 కొడుకు, నేను చిన్న బిడ్డని. 11 మంది మనవళ్ళు మనవరాళ్ళు. ఇక ఎవరికి ఏ గుర్తులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా తాతతో నాన్న అయితే సైకిల్ మీద బాగా తిప్పేటోడు. ముందు సైకిల్ ముందు టువాలేసి కూర్చోబెట్టుకొని మంచిగా తోలుకుంటూ ముందుకు పోయేటోడు మా తాత. చిన్నప్పుడు మా 3 అక్క చెల్లెలకు మంచిగా తానం పోసేటోడు. ఎర్రబుజ్జి అని పిలిచేటోడు మా తాత నన్ను. మా అమ్మని పిలిచేటోడు, మా అమ్మ పేరు నాకు పెట్టిండు. తాతయ్య నేనైతే గుట్ట దగ్గరకు వచ్చినాము. ఈ శెల్కనైతే తాతయ్య ఫ్రెండ్ వాళ్ళది. ఇది కొద్దిసేపు అట్లా కూర్చున్నాము, చాలాసేపు నడుచుకుంటూ వచ్చినాము అనేసి. అమ్మమ్మ అయితే పోతుంటే టిఫిన్ తీసుకెళ్ళండి లంచ్ బాక్స్ అన్నది, కానీ మేము తీసుకెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా ఆకలేసింది. కానీ తాతయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకైతే జొన్న రొట్టెలు తినబెట్టిండు. చాలా బాగుంది రిసీవింగ్. మా తాతయ్య అయితే గొర్రెలు వస్తాయి శెల్కలోకి అని చెప్పనీకైతే వెళ్ళిండు. ఇది మా తాతయ్య ఫ్రెండ్ వాళ్ళది కదా. ఆ గొర్రెలు మేపెట్టోళ్ళు కూడా మా ఇంటికి ఆడవాళ్ళే. కాసేపు అయితే మేము అట్లా సరదాగా గడిపి మా ప్రయాణం ముందుకు సాగించినాం. మేమైతే ఇప్పుడు గుట్ట ఎక్కిపోతున్నాము. చూడండి గుట్ట ఎలా ఉందో. నేను ఏమంటారు కదా, గుట్టనే అంటారా, ఇంకేమైనా పేరు పెట్టి పిలుస్తారా? జెండా గుట్ట. జెండా గుట్టనా?
చూసేయండి. వీఆర్ గోయింగ్ టు దట్ సైడ్. అటు వెళ్తున్నాం మేము. గుట్ట అని గుట్ట లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. కిందంతా స్లోప్ ఉంది, మీదికి వెళ్తా ఉంటే హైట్ బాగా ఉన్నది. చూడండి, ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దిస్ ఈజ్ కరెంట్ వైర్. చూడండి, మా తాత ఫాస్ట్గా నడుస్తాడు, నాకంటే కూడా ఫాస్ట్గా నడుస్తాడు. నడిచినా కూడా ముందున్న నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పుకుంటా ముందుకు వెళ్ళిండు మా తాతయ్య. ఇది గుంట గరగర ఆకు అంటాము. మనము బ్లాక్ హెయిర్ కావడానికి యూజ్ చేస్తాం. బ్లాక్ హెయిర్ ఏమో ఇది మా చిన్నప్పుడు తాత గుండె టప్ అని అనేది. ఇవన్నీ ఆ ఫ్లవర్సే. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మీకు గుర్తుందా తాత గుండె టప్ అని? ఆ పూలు అక్కడ చాలా ఉన్నాయి. మళ్ళీ నెమలికలు తీసుకొని బుక్స్లలో, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లలో, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లలో, బయాలజీ, తెలుగు టెక్స్ట్ బుక్లలో మధ్యలో పెట్టేవాళ్ళము. బాగా చదువు రావాలి, చాలా అవుతాయి అనేసి. గుర్తుందా మీకు? ఇంకా మా ఫ్రెండ్స్ ఆరిద్ర పురుగులు తెచ్చేవారు. రెడ్గా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. బాక్స్లో గడ్డేసి ఆ పురుగులను అందులో వేసి తీసుకొచ్చేవాళ్ళు స్కూల్కి. మేమైతే కొండను చూడడానికి ముందుకు వెళ్తున్నాము. ఇదంతా కొండ ప్రాంతమే. మా తాతయ్య ముందుకు వెళ్తున్నాడు, నాకు మంచి చెడు చెప్పుకుంటూ. ఇప్పుడు తీసే వీడియో కేవలం గుర్తుకు మాత్రమే. తాతతో నా ప్రయాణం వీడియో. రేపటి రోజున మా తాతయ్య ఉన్నా లేకున్నా, మా తాత గుర్తుకు వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఈ వీడియో నేను తీసుకుంటున్నా. నేననే కాకుండా మా పెద్దమ్మలకైనా మా మమ్మీకైనా ఎవరికి గుర్తుకొచ్చినా చూస్తారు. తాతయ్య అయితే మంచి చెడు చెప్పుకుంటా నాకంటే ముందు అయితే నడుస్తున్నాడు, కొంచెం ఫాస్ట్గా నడుస్తాడు. తాత మొత్తం ఇదే ఉంటుంది కదా. ఇక కుందేలా? అవునా, నాకు గుండెలు పోతున్నాయి. ఏముండయి అన్నావు కదా తాత నువ్వు? చిన్న అవి ఉంటాయి కావచ్చు. చెప్తున్నా కుందేలు కూడా పడిన న్యాయం రావాలంటే రావు. చూడండి, ఇదంతా గుట్ట. నేనైతే రావాలి అనుకున్నాను, అక్కడికి వచ్చిన ఏదో మౌంట్ ఎవరెస్ట్కి వచ్చినంత ఫీల్ అవుతున్నా. ఇక్కడ అంతా ఎనిమల్స్ ఉంటాయి అనుకున్నా కానీ అంతా ఏం లేవు కదా తాత. అంతా జంతువులు ఉంటాయి అనుకున్నా కానీ అంతగా ఏం లేవు, చిన్నవి ఉన్నాయి ఎనిమల్స్. చూడండి, మౌంటైన్ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మౌంటైన్. అటు ఏముంటుంది? అంతా గివే కదా. ఏమద్దుపా, పెద్ద చూసినావా? ఇక అంతా ఇదే కదా. అడవి లెక్క కూడా ఏం లేదు తాత. అడవి కదా. చూడండి, ఇంకా మేము ముందుకు వెళ్తున్నాము. పైకి పెద్ద కొండ లెక్క కనిపిస్తుంది కదా దూరం నుంచి చూస్తే, అది ఇదే. చూడండి, చుట్టూ రౌతులు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మా తాత ముందు, నేను వెనుక. మా తాత కాడికి వెళ్ళిపోతాను. కొంచెం భయం వేసి ఉరికిన. ఇక్కడ ఊర్లో వాళ్ళు ఇక్కడ రౌతులను తీసుకెళ్తారంట ఇల్లు కోసం. ఎవరు రారనుకున్నా కానీ వస్తున్నారు గుట్ట దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా చాలా ఉడకబోసింది. మొత్తం ఆ చెట్ల గాలి అంత తాకి స్కిన్ అంతా ఎట్లనో అనిపించింది నాకైతే. వెదర్ కూల్గా ఉన్నా అంత ఉడకబోసినట్టుగా అనిపించింది నాకైతే. ఇదంతా అడవి మధ్య ప్రాంతం అన్నట్ట. అక్కడ అడవి శాఖ వాళ్ళు అటవీ శాఖ గుర్తుకు అట్లా రాసి పెట్టిళ్ళు. మా తాతయ్య అయితే దేవునికి మొక్కుకుంటాడు. అక్కడ మైసమ్మ గుడి ఉంది అక్కడ. ఒక్కసారిగా ఎగ్జాక్ట్గా అనిపించింది మా తాతయ్య అడవిలోకి వచ్చినాం మనము అనేసరికి. మీకు తెలిస్తే చెప్పండి ఇదేం అడవో. నేనైతే డ్రై ఫారెస్ట్ అనుకుంటున్నా. అంతే ఎండిపోయినట్టుగా ఉంది అడవి. చెట్లు ఉన్నాయి కానీ కొంచెం డ్రైగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అటవీ శాఖ మిశ్రమ జాతి ప్లాంటేషన్ 2022
ఇదంతా ఇది ఫ్రెండ్స్. మళ్ళీ నేను రిటర్న్ అవుతున్నాను మా ఇంటికి. ఇది వచ్చేసి కొండ మధ్య అన్నట్టు, మధ్యలో ఇక్కడ నుంచి దగ్గరికి పాకాల దగ్గర అంట. మా తాత ముందుకు వెళ్తున్నాడు, నేను వెనుక, మా తాత ముందు. ఇది అడవి మధ్య ప్రాంతం. లైఫ్లో ఫస్ట్ టైం అడవిలోకి వచ్చిన నేను. అంటే పాకాల్లో కూడా అడవి ఉంది, మా తాతతో రావడం అయితే ఇది ఫస్ట్ టైం. నాకు ఇవి బాగా నచ్చినాయి. చూడండి బాగుంది కదా. సిస్టర్స్ ఎవరైనా ఉంటే, నేను ఒకదాని కాబట్టి ఫొటోస్ ఏం తీస్తలేను. మా సిస్టర్స్ ఎవరైనా ఉంటే మంచిగా ఇవి ఉన్నాయి కదా. ఈ టోటల్ లొకేషన్లో అడవి మధ్యలో నాకు నచ్చిన స్పాట్ ఆ గ్రాస్ దగ్గర, ఆ గార్డెన్ వైపు బాగుంది లొకేషన్. ఉన్నాయి కదా, ఫోటో దిగినా బాగుంటుంది. చూడండి. సో మా తాత నేనైతే పాకాల అశోక్ నగర్ దగ్గర, ఇదేమో అడవి తాత, సిల్కోరి అడవి అంట. నాకు తెలియదు, నాకు తెలుస్తుంది. కానీ అట్లా అట్లా ఇంటికాడ నుంచి నడుచుకుంటా దగ్గర దగ్గర పాకాల చెరువు దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. చూడండి అన్ని మెట్లు ఉన్నది. కింద అయితే ఇట్లా ఇదే వే, ఇట్లా నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళాలి. మా తాత అయితే నన్ను అడవి మధ్యలో దాకా తీసుకెళ్ళిండు. బాగున్నది. ఈ ప్రదేశంలో ఎంత చల్లగా ఉంటుందో అంత ఇట్లా ఉడకపోస్తూ ఉంటుంది. నాకైతే ఇప్పుడు అదే సిచ్యువేషన్, అంత ఉడకపోస్తుంది. పుట్ట చూడండి, చూడండి ఫ్రెండ్స్, నేను కూడా బియర్ గ్రిల్స్ లెక్క చూపిస్తున్నాను. ఇది పుట్ట. తాత పుట్టగొడుగులు ఒక్క కాడ కాయలేదుగా, పుట్టగొడుగులు. కానీ నాకు ఇక్కడ కనిపించిన ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయంటే అది మన ర్యాబిట్ నాకు అటు సైడ్ కనిపించింది. చిన్న చిన్న ఎనిమల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఎనిమల్స్ అయితే ఏం లేవు. కానీ చిన్న చిన్న ఎనిమల్స్కి ఇది ఒక హౌస్ లెక్క మారింది ఈ ఫారెస్ట్. తాత ఇటు నీళ్ళు గిట్ల ఏం రావు కదా, ఇదంతా వాటర్ లెక్క ఉన్నాయండి. అంత వాటర్ వాటర్ ఉన్నాయి. ఇటు మనుషులు ఎక్కువ దేనికి ఏమైనా ఏం అవసరానికి వస్తారు ఇటు? గొర్రెలు మేపడానికి వస్తారా? ఇక్కడ పుట్టుంది కదా. ఈ అడవి లొకేషన్స్ ఇవన్నీ చూపిస్తుంటే నాకు డిస్కవరీ ఛానల్ అయితే గుర్తుకొచ్చింది. అందులో అన్నీ చూపిస్తూ ఉంటారు కదా. బియర్ గిల్స్ నా ఫేవరెట్ పర్సన్. ఆ పాములు అన్నీ తింటారు చూడు ఆయన. నెక్స్ట్ అయితే మా తాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇదేమో చెట్టు ఫ్లవర్స్ చూడండి ఎట్లుందో. అడవంతా ఎక్కువగా ఉన్నాయి పూల చెట్లు. మా తాతకి ఏమనిపించిందో ఆగి మళ్ళీ నాకు పూలు తెంపించిండు. ఏం ఫ్లవర్స్? కోలములుగా చెట్టు అంటే చిత్తంగా అడుగుతాను. కోలములుగా చెట్లు అంటే కోలములుగా చెట్టు. అడవిలో ఈ పూల మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అడవి మొత్తం. కానీ స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. స్మెల్ జాస్మిన్ ఫ్లేవర్, నల్ల వాసన వస్తుంది. అదే ఆవులు. మరి బయట అంటావు. ఈ ఆవును చూడండి, నేను చివరికి వెళ్ళేదాకా నన్ను అలానే చూస్తూ ఉంది. దానిలో అది అనుకుంటున్నట్టుంది, ఎవరమ్మా నువ్వు మా కొండను చూసి వెళ్తున్నావు, మా ఊరిని చూసి వెళ్తున్నావు, నన్ను మందలేకుండా అలా వెళ్తున్నావు ఏంటమ్మా అనేసి దాంట్లో అది అనుకున్నట్టుంది. ఈ ఊరికి వస్తే నన్ను మందలించాలని ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పలేదా అన్నట్టుగా చూస్తుంది నాకు వెళ్ళి. నాలా నేను నవ్వుకున్న దృశ్యం ఏదైనా ఉందంటే అది ఇదే. తాతతో ప్రయాణంలో ఈ అమ్మ మా తాత ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. ఇప్పుడు మేము వెళ్ళేది అటు సైడే వాళ్ళ ఇంటికే. ఇంతకుముందు తాతయ్య నేను కూర్చుంది కూడా వీళ్ళ పొలంలోనే. అమ్మ అయితే మంచిగా మాట్లాడింది నాతోటి.
మేకలను ఆవులను మేపనికి వచ్చింది అమ్మ అయితే. ఇక మేము ముందుకు వెళ్తున్నాము ఊర్లోకి. కొంచెం ముందుకు వెళ్తే ఊరేగా. వాటిని చూసిండ్రా ఎలా వస్తున్నాయో, కొంచెం కూడా భయం లేదు వాటికి. చూసిండ్రా వాటికి ఎంత తెలివి. మా తాతయ్యని చూసి గుర్తుపట్టి మా తాతయ్యనికి వస్తున్నాయి. దొంగమొహాలు, కొంచెం కూడా భయం లేదు వాటికి. వస్తున్నాయి మా తాతయ్యని టింగు టింగుమని తిప్పుకుంటూ. మేమైతే ఇప్పుడు మా తాతయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. రాగానే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకైతే జొన్న రొట్టె పెట్టిండ్రు. మా తాతయ్యకున్న నాకు పప్పు కర్రీ వేసి. మా తాత వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఇది. రాగానే ఫుడ్ పెట్టిల్లు. నాకైతే రిసీవింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అవుట్ సైడ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రాగానే ఫుల్ ఆకలి మీద ఉన్న నేను నాకు ఫుడ్ పెట్టినందుకు. తాత ఫ్రెండ్ వాళ్ళ అందరు బాగా మాట్లాడి ఫొటోస్ కూడా దిగిల్లు. నీ పేరు? శృతి. బాగుంది రొట్టె. వెళ్ళగానే చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్, నేను అనుకోలేదు ఇట్లా జరుగుతుంది. ఓన్లీ కొండనే చూస్తా అనుకున్నా, కానీ వీళ్ళంతా బాగా మాట్లాడతారు ఇదంతా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళంతా మా తాతయ్య ఫ్రెండ్స్. ఒకప్పుడు మా మమ్మీ వాళ్ళ తాతయ్య ఉన్నప్పుడు, తిరుపతి ఆయన పేరు, ఆయన ఉన్నప్పుడు వీళ్ళంతా జీతగాలుగా వర్క్ చేసేవాళ్ళంట. ఎందుకు తాతయ్య ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అంటే, ఒకప్పుడు జీతగాలుగా పనిచేసేవాళ్ళమ్మ మన ఇంట్లో, అదే అభిమానం ఇప్పటికీ చూపిస్తారు అనేసి అన్నాడు మా తాతయ్య నాతో. కానీ ఇప్పుడు వాళ్ళ ఆవులు మేకలు అప్పుడప్పుడు నేను మేపుతా, అందుకే నా వెనుక వచ్చినాయమ్మా అనేసి అన్నాడు మా తాతయ్య. కాలంతో పాటు మనిషి జీవితం కూడా మారుతుందమ్మా అనేసి చెప్పింది. ఈ లేగదూడ చూడండి, నేను దాన్ని ముట్టుకుంటుంటే వాళ్ళ మమ్మీ నాకెళ్ళి చూస్తూ ఉంది, నా కూతుర్నేమో చేస్తుంది అనేసి. అదేమో చిరాకు పడుతూ ఉంది, దగ్గరికి రావట్లేదు. అని ఇష్టమే ఇలా స్పెండ్ చేయడం వీటితో, అదేమో దగ్గరికి రానివ్వట్లే. దీనికి ఒక నేమ్ పెట్టిన కృష్ణ అని. మీకు నచ్చిందా? ఇది ఓన్లీ ప్రయాణమే కాదండి, మా తాతతో ఎన్నో జ్ఞాపకాలు నేను పంచుకున్నా. ఈరోజు చూసిన దగ్గరుండి మా తాతయ్య మంచి చెడు ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, మా తాత స్నేహభావము. రోజంతా నేను ఎక్కడ ఉంటా, కాలేజ్లలో, స్కూల్స్లలో, నా వర్క్ నాకు ఉంటుంది, మా తాతయ్య వర్క్ మా తాతయ్యకు ఉంటుంది. కానీ ఈరోజు మా తాతయ్యతో ఇలా స్పెండ్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. మంచి చెడు విషయాలు కూడా చెప్పిండు. ఒకప్పుడు ఎలా బతికినాం, ఇప్పుడు ఎలా ఉన్నాము, అన్ని విషయాలు నాతో పంచుకున్నాడు మా తాతయ్య. ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జొన్న రొట్టె చాలా చాలా బాగుంది. నేను తింటుండే మన కృష్ణుడు నాకెళ్ళి చూస్తూ ఉన్నాడు. వానికి కూడా ఇంత రొట్టె ముక్క ఇచ్చిన, తిన్నాడు. హాయిగా ఎట్లా తింటాడో చూడండి. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. ఆవులు మేకలు అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. అమ్మ కూడా వాడితో వచ్చేస్తుంది. ఈరోజు అయితే ఇలా సరదాగా సాగిపోయింది. అసలు నేను అనుకోలేదు మా తాతయ్య ఇంత హ్యాపీనెస్ నాకు ఇస్తారని. ఓన్లీ కొండ చూపిస్తా అనేసి అన్నారు. దాంతోపాటు వీళ్ళందరినీ పరిచయం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ ప్రయాణంలో నేను తెలుసుకుంది, మా తాతయ్య వాళ్ళు 3 అన్నదమ్ములు కదా, మంచిగా ఉమ్మడిగా జీవించారు వీళ్ళు. పెద్ద ఫ్యామిలీ. పెద్దయిన పేరు రామర్లు, నడిపోయిన పేరు సైదులు మా తాతయ్య, చిన్నైన పేరు జానయ్య, జాని అని కూడా పిలుస్తారు. గౌరమ్మ, తిరుపతయ్య వీళ్ళ తల్లిదండ్రులు. అవును, నాకు ఇంతకీ ఒక డౌట్. మనం అమ్మమ్మ ఇంటికి వస్తుంటే నేను అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా అంటాం కానీ తాతయ్య ఇంటికి వెళ్తున్నా అని అన్నం ఎందుకు? మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత డాడీ దింపిన ఫోటో ఇది. ఈ ఫోటోలో కనిపించే మినీ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా. మా మమ్మీ, మా మామయ్య, అమ్మ పేరు కుంటిరంగమ్మ. ఇంతకీ కుంటిరంగమ్మ అనే పేరేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆ అమ్మకి పోలియో వచ్చిందంట, లెగ్కి ఉన్ను హ్యాండ్కి వన్ సైడ్. ఆ అమ్మనే మా అమ్మకి టైలరింగ్ నేర్పిన ట్రైనరు. దాంతోపాటు పూలు అల్లడం, ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయడము, ఇవన్నీ అమ్మ నేర్పిందంట. ఇంకా మంగళహారతి పాటలు కూడా పాడుతుంది మమ్మీ మంచిగా. అమ్మగానే నేర్చుకుందంట, అమ్మ నేర్పించిందంట. చూసిండ్రా, అమ్మ చనిపోయినా ఆ అమ్మకాలు ఇంకా బ్రతికే ఉంది మా అమ్మ కాడ. ఆ అమ్మ అయితే ప్యూర్ వెజిటేరియన్, 105 years బతికింది. నేను కూడా చూసిన ఆ అమ్మని. ఇది ఒక శాస్త్రం ఉంటుంది చూడండి, పెద్దల మాట పెరగన్న మూట అని, అది ఇదేనేమో. ఇప్పుడు డ్రెస్సెస్, జాకెట్లు అన్నీ కుడుతుంది అమ్మ. ఎంబ్రాయిడింగ్ కూడా చేస్తుంది అమ్మ మంచిగా. సర్లేవమ్మా, ఇప్పుడు ఈ బయోడాటా అంత ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఈ ప్రయాణంలో నేను తెలుసుకున్న బయోడాటా అండి ఇది. నాగవల్లి మూవీలో నాగవల్లి లైఫ్ స్టైల్ తెలుసుకున్నట్టు నేను మా తాతయ్యల లైఫ్ స్టైలు, మా పెద్దమ్మలు, మా మామయ్యలు,
మా పిన్నిల లైఫ్ స్టైల్ తెలుసుకున్నాను నేను కూడా ఈ ప్రయాణంలో. శృతిలయలు చాలా అలసిపోయింది. ఎన్ని విషయాలు తెలుసుకుందో అంతలా అలసిపోయింది. తాతయ్య నేనైతే వెళ్తున్నాం ఇంటికిగా. అమ్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మా కోసం. ఇక చీకటి అవుతుంది. మీ శృతిలయలు మరొక వీడియోతో మళ్ళీ వస్తుంది. బాయ్.